వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి గేటు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. తమకు నెల రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉందంటూ హైదరాబాద్ బీజాపూర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. చెట్ల కొమ్మలు రోడ్డుపై అడ్డుగా వేసి అక్కడే బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో హైవేపై భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గత నెల రోజులుగా పంట పొలాలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం జరుగుతుందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసే పెట్టుబడి పెట్టి పండిస్తున్న పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం జరిగేలా ఉందని ఆందోళన చెందుతున్నారు. వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని రైతులు కోరారు. మా ఊరికి కరెంట్ రాక నెల రోజుల సంది చాలా వానలు పడ్డాయి కాబట్టి మేము అడగలేము. ఇప్పుడు వానలు పడతలేవు కాబట్టి ఇప్పుడు మాకు కరెంట్ కావాలని మేము ఈ ధర్నాకు దిగినాం సార్. పంటలు ఎండిపోతున్నాయి, ఇప్పుడు మోటార్లు కాలిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి, మందులు తాగి అవి తాగి చచ్చిపోనికే తయారున్నారు. వేరే తన అప్పులు తెచ్చి చేసి ఇచ్చేసి అప్పుల పాలు అవుతున్నాం మేము. మాకు కరెంట్ వస్తే మేము అడగం కరెంటు వేరే కంపెనీలకు అమ్ముకుంటున్నారు. మా ఇంకా డమ్మి పెట్టిండ్రు, వేరే ఇంకా అమ్ముకుంటున్నారు. మాకు కరెంట్ కరెక్ట్ కావాలని మేము ధర్నా చేసినాం సార్. కరెంట్ ఒక గంట సేపు ఇడుస్తున్నారు, గంట సేపు పనిచేస్తున్నారు సార్. మిగతా అమ్ముకుంటున్నారు, పొలాలకు వచ్చే కరెంట్ కూడా అమ్ముకుంటున్నారు. మాకు సరిగ్గా ఇడుస్తుందే లేదు. మేము సాటర్ కాడికి పోతే సాటర్ కాడ తీసుకున్నా ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. కరెంట్ వస్తలేవు, మోటార్లు కాలిపోతున్నాయి. గత నెల 2 నెలల నుండి ఇక్కడ 3 ఫేజ్ కరెంట్ రావడం లేదు. అనేక సందర్భాల్లో లైన్ మ్యాన్ కానీ ఏసాబ్ కానీ చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన ఫోన్ స్పందించడం లేదు. అదేవిధంగా చిన్నకారు రైతులు ఉన్నటువంటి ఒక 2 ఎకరాలు నౌరి నాటేసుకున్నటువంటి పొలాలు కూడా చాలా వరకు పారతలేవు. 8 గంటల కరెంటు అంటే ఈవినింగ్ టైంలో 5 గంటలకు కరెంటు పోయి 1 గంట రాత్రిలో 1 గంటల కరెంట్ వస్తుంది. ఆ లోడ్ తక్కువైందని చెప్పేసి ఎక్కువైందని చెప్పేసి ఫీజులు ఎగిరిపోతా ఉన్నాయి. రాత్రిలో అనేక సందర్భాల్లో ట్రాన్స్ఫార్మర్ కూడా ఫీజులు ఎగిరిపోతా ఉన్నాయి. దాని గురించి స్పందించినటువంటి విధానం లేదు. ఆ 8 గంటల కరెంటు పోగా ఇక్కడ మార్నింగ్ టైంలో ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కోసారి 2 పీసుల కరెంట్ వస్తూ ఉన్నది. అనేక సందర్భాల్లో మేము జంక్షన్ దగ్గరకు పోయి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ పోయి వాళ్ళకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా రెస్పాన్స్ కావడం జరుగుతలేదు. ఇప్పుడు కూడా ఈ రోజు ఇంతకు ముందు ఒక 1 అవర్ ముందు కూడా అక్కడ మేము జంక్షన్ దగ్గర పోయి చెప్పడం జరిగింది. మాకు కరెంట్ ఎందుకు వస్తలేదు, ఏం ప్రాబ్లం ఉందంటే సార్ పైనుంచి వస్తలేదు, మీరు అందరు రైతులు కూడా మీరు ఏ సాబ్ చెప్పుకోండి అని చెప్పడం జరిగింది. ఏ సాబ్కి ఎన్నిసార్లు ఒక్కరు కాదు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు రంగంపల్లి గ్రామస్తులే కాకుండా ఇక్కడ రౌండప్ ఉన్నటువంటి గ్రామాలు అందరూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరు చెప్పినా కూడా ఇక్కడ కరెంట్ 3 ఫేజ్ కరెంట్ మాత్రం రావడం జరుగుతలేదు. 1 ఎకరా 2 ఎకరాలు నడుస్తలేదంటే ఈ ప్రభుత్వాలకి మరి రైతుల పైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నది? రైతుల కోసమే మేము పనిచేస్తున్నాము, రైతుల కోసమే మేము ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు మరి ఏమాత్రం ఈ చిత్తశుద్ధి చూపిస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు తక్షణమే గౌరవనీయులు